మా గున్నుకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసిన. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. స్పెషల్లీ గున్నుకు లంచ్ తీసుకెళ్ళడం కోసమే ఇవాళ నేను లీవ్ తీసుకున్నా. అంటే ఎవరైనా నమ్ముతారా? ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ అస్సలు వీలు కావట్లేదు నాకైతే. హానెస్ట్లీ చెప్పాలంటే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోకుండా ఇదంతా ఏంది అనిపిస్తుంది నాకే. ఇంకా మా గున్ను కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యి. బట్ ఇంకా అలవాటు కాలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్తాం కదా, అప్పుడు ఏడుపు స్టార్ట్ చేస్తుంది. తింటది, తిని రిటర్న్ అయ్యే టైంకి ఇంకా స్టార్ట్ చేస్తుంది. అస్సలు ఊకోదు. ఏమో అట్లా కొద్ది రోజులు అలవాటు చేద్దాం, తర్వాత బాక్స్ పంపిద్దాం అనుకుంటే. మా చుట్టుపక్కల అందరేమో వాళ్ళ పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ అయినా సరే బాక్స్లు పట్టుకొని వెళ్తా ఉన్నారు. ఇంకా మనం అప్పుడే బాక్స్ తీసుకెళ్లకుండా వదిలేస్తే మా పాప కూడా ఫీల్ అయింది కదా. మరి ఇప్పటికే మా గున్నుగాడు వాళ్ళ మమ్మీ ఇట్లా చేస్తాంది నువ్వు చేయట్లేదు, వీళ్ళ మమ్మ అట్లా చేస్తాంది నువ్వు చేయట్లేదు అని మస్తు కంప్లైంట్లు ఇస్తాంది. అందుకే మరి ఇంక ఇవాళ ఫ్రైడే కదా, ఇంట్లో కూడా ఎక్కువ పనులు ఉంటాయని లీవ్ పెట్టేసుకున్నాం. తొందరగా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసి నేను రెడీ అయ్యి ఆ తర్వాత మా చిన్న పాపను కూడా రెడీ చేసుకొని తీసుకొని అయితే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఎట్లా జరిగిందని నెక్స్ట్ షార్ట్ లో చెప్తాను. నాకు తెలిసి మా వరంగల్ కష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్తారు మాక్సిమం. ఇంకా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి. మేమైతే ప్రతిసారి మిస్ కాకుండా వేయటోళ్ళము. ఈసారి కూడా వెళ్ళినాం, కానీ మేము వారాహి నవరాత్రులలో వెళ్ళినాము. ఇప్పుడు వెళ్ళినా అప్పటికప్పుడు అనుకుని వెళ్తాము. బట్ దర్శనం మాత్రం మస్తు ప్రశాంతంగా అవుతుంది. అమ్మో అప్పుడే 12:20 అయింది. ఇంకా స్కూల్కి వెళ్దాం. బాయ్ బాయ్.